నరకం గురించి కొన్ని ఖురాన్ వాక్యాల ద్వారా తెలుసుకుందాం. వారిలో అవిశ్వాసులైన వారి కొరకు అగ్ని వస్త్రాలు కత్తిరించబడి ఉన్నాయి. వారి శిరస్సులపై మరిగే నీరు పోయబడుతుంది. దానివల్ల వారి చర్మాలే కాదు, కడుపు లోపల భాగాలు సైతం కరిగిపోతాయి. 2. నరకలోక వాసుల కొరకైతే నరకమే పాన్పు, నరకమే దుప్పటి. సూరా అరఫ్ ఆయత్ 41. 3. నరకలోక వాసుల మెడలకు కంఠపాసాలు, చేతులకు గొలుసులు, కాళ్లకు బేడీలు వేసి అగ్నిలోకి ఈడ్చివేయడం జరుగుతుంది. హక్క ఆయత్ 34-35, అల్ మోమిన్ ఆయత్ 7:1-72. 4. నరకలోక వాసులకు నరకంలో సౌద్ అనే కొండ మీదకు ఎక్కించడం జరుగుతుంది. ముదస్సిర్ ఆయత్ 17. 5. నరకలోక వాసులకు తాగేందుకు పండ్ల నుండి కారే చీము, రక్తాల మిశ్రమం అందించబడుతుంది. సూరా ఇబ్రహీం ఆయత్ 16 మరియు 17. అలాగే నరకలోక వాసుల కొరకు దుర్గంధభరితమైన మరుగుతున్న నీరు ఇవ్వబడుతుంది. ఆ నీరు నోటిలోకి తీసుకున్న వెంటనే ముఖాన్ని మార్చివేస్తుంది. కహఫ్ ఆయత్ 29. 6. నరకలోక వాసులు తినేందుకే దుర్గంధభరితమైన చేదైన ముళ్లతో కూడిన రాకాసి జముడు, జుఖాం చెట్టు ఇవ్వబడుతుంది. సఫత్ ఆయత్ 62. 7. నరకలోక వాసులను దండించేందుకే నరకంలో ఇనప గదులు ఉంటాయి. హజ్ ఆయత్ 21-22. 8. నరకలోక వాసులను నరకంలోని ఒక ఇరుకైన స్థలంలో కాళ్ళ చేతులకు బంధించి కుక్కినప్పుడు వారు చావును పిలవటం ప్రారంభిస్తారు. అప్పుడు వారితో ఇలా అనబడుతుంది: ఈనాడు ఒక చావునే కాదు, ఎన్నో చావుల కోసం అరవండి అని. ఫుర్ఖాన్ ఆయత్ 31-14. ఇప్పుడు మనం నరకానికి సంబంధించిన కొన్ని హదీసులు తెలుసుకుందాం. 1. నరకంలో ఒంటెల పరిమాణంలో పాములు ఉంటాయి. అవి ఒక్క పర్యాయం కాటు వేసిన తర్వాత నరకవాసి 40 సంవత్సరాల పాటు దాని విష ప్రభావాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అలాగే నరకంలో కంచర గాడిదల పరిమాణంలో తేళ్లు ఉంటాయి. అవి ఒక్కసారి కాటు వేసిన తర్వాత నరకవాసి 40 సంవత్సరాల పాటు దాని విష ప్రభావాన్ని అనుభవిస్తూ ఉంటాడు. మస్నూన్ అహ్మద్ రెఫరెన్స్. 2. నరకవాసి చెందిన ఒక దంతం ఉహుద్ కొండతో సమానంగా ఉంటుంది. సహీ ముస్లిం రెఫరెన్స్. 3. నరకంలో నరకవాసులు ఎంతగా రోధిస్తారంటే వారి కన్నీళ్లలో ఓడలు నడపవచ్చు. రెఫరెన్స్ హకీం. 4. నరకంలో ఒక అవిశ్వాసి బాహువులు మధ్య దూరం అనగా ఆర్మ్స్ మధ్య దూరం వేగంగా పనిచేయు వాహనం 3 రోజులు ప్రయాణించే దూరానికి సమానంగా ఉంటుంది. రిఫరెన్స్ సహీ ముస్లిం. 5. నరకవాసి చర్మం మందం 42 చేతులు అనగా దాదాపు 63 అడుగులు ఉంటుంది. రిఫరెన్స్ 9. 6. నరకవాసి కూర్చుండే స్థలం మక్కా నుంచి మదీనా పట్టణం వరకు గల మధ్య దూరానికి సమానంగా అనగా దాదాపు 500 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 7. ప్రళయ దినాన నరకాన్ని ఈడ్చుకొని వచ్చేందుకు 490 కోట్ల మంది దైవదూతలు నియుక్తులై ఉంటారు. రిఫరెన్స్ సహీ ముస్లిం. 8. నరకం ఎంత లోతుగా ఉంటుందంటే అందులో పడిన వ్యక్తి 70 సంవత్సరాల పాటు కింద వైపుకు పోతూనే ఉంటాడు. రిఫరెన్స్ సహీ ముస్లిం.